మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు, పాలకొల్లు శాసనసభ్యులు పెద్దలు నిమ్మల రామానాయుడు గారు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడు ముందుగా పెద్దలు నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడతారు. ఆ పేర్లతో పాటు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాద వెంకటేశ్వరరావు గారు, బోనమైన శ్రీనివాస్ యాదవ్ గారు, గుంటూరు నగర అధ్యక్షుడు, తర్వాత మా ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ కేకే గారు, అందరు నమస్కారం అండి. జూన్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఒక సభలో 3 ఆప్షన్ల గురించి మాట్లాడారు. ఆ రోజున అందరి ఆప్షన్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అంతిమంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ పొత్తు ఉంటుందనే భావన ఆయన ఆ రోజు వ్యక్తపరిచి తన కోరిక నిజం అవుతుందని ఆ రోజు ఆయన స్పష్టం చేశారు. 10వ తారీఖున ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి ఈ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించే విధంగా, ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా అన్ని ప్రాంతాల నుంచి మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి సభగా భావించి అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభలో పాల్గొనే విధంగా, తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని భావించి ఈ పొత్తును ఖరారు చేసుకున్నప్పుడు ఒక మేలు జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి, మనకి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, యువతకు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి స్థానికంగా పెద్దలు పుల్లారావు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా లోకల్గా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు మేము కృషి చేస్తున్నాం. డిపార్ట్మెంట్ అధికారులను కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి సహకరించండి. రేపటి రోజున కోడ్ రాబోతోంది. ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిందో వాటిని అన్నింటినీ అధిగమించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొనే విధంగా, సమానంగా అందరికీ హక్కులు వచ్చే విధంగా దానికి అందరం కూడా కలిసికట్టుగా ఈ సభని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అచ్చా, అది సభ నన్ను దొరికేశారు మీరు. ఈజ్ బిగ్. అందరికీ నమస్కారం. దేశంలో డైనమిక్ లీడర్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం తెలుగు ప్రజలందరికీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సభ, ఎల్లుండి జరగబోయినటువంటి సభ, ఈ సభకి ప్రజాగలం అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు చాలా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి అధికారం గురించి. కానీ ఫస్ట్ టైం ఈరోజు పెట్టుకున్నటువంటి పొత్తు 5 కోట్ల ప్రజల యొక్క ఆశల గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి పెట్టుకున్నటువంటి పొత్తు అని చెప్పి
ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఈ పొత్తుకి ఆశీర్వదించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా 5 కోట్ల మంది ప్రజలకి ఈ కూటమి తరపున పిలుపు. ప్రతి ఒక్కరూ ఎల్లుండి జరగబోవు సభలో పాల్గొని విజయవంతం చేయమని చెప్పి అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా 3 పార్టీలు ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, భోజన సదుపాయాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, 5 సంవత్సరాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇటువంటి నరక యాతన పడినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. 5 కోట్ల మంది ప్రజలు, ఏదో ఒక వ్యక్తి, ఒక జాతో, ఒక మతం కాదు, 5 కోట్ల మంది ఒక దుర్మార్గమైనటువంటి నాయకత్వంలో కష్టం రాష్ట్రంలో ఈయన ఒక్క నిమిషం నాగభూషణ్ గారు మాట్లాడడానికి అందరికీ నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శివనారాయణ గారు నుంచి డయాస్ దగ్గర ఉన్నారు, వెంకటరావు గారు, కుక్కరి శ్రీనివాసరావు, రవిశంకర్, దిలీప్ గారు, పెద్దలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున ఒక్కటే, కేంద్రంలో 3వసారి మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో 2014లో ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మరి 5 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ అయిందో, మరలా ఈ రాష్ట్రంలో ఈ అరాచకాన్ని పూర్తిగా రూపుమాపేదానికే ఈ యొక్క శ్రీకారం చుట్టింది. జనరల్ మీటింగ్ మోడీ గారు ఒకటి చెప్పారు, ఈ కూటమి ఎందుకు చేస్తున్నారని. ఆయన ఒకటే చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాజనీతి రాజకీయం కోసం చేయదు కాంగ్రెస్ లాగా. రాజనీతి దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం అన్ని పార్టీలు ఇండియాని బలోపేతం చేసి అప్పుడు దీన్ని ముందుకు వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే ఈ విధంగా అందరూ కలిసి రేపు 17వ తారీఖున మొట్టమొదటి ఎన్డీఏ మీటింగ్ జరగబోతా ఉంది. ఈ మీటింగ్ జరిగిన తర్వాత దేశంలో కూడా 400 సీట్లు పార్లమెంటు. అదేవిధంగా ఇక్కడ మాట్లాడితే మేము సింహాలం లేదు, మా ముందు ఎవరో సింగిల్ గారని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే దానికి సమాధానంగా మరి 155 వస్తాయా, 160 వస్తాయా రేపు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజున మనం అందరం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క సభా ప్రాంగణం ఇటు దరిదాపు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు మాకు వినోద్ తావడే గారు, జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు వచ్చారు, వస్తున్నారు ఇంకో 10 నిమిషాల్లో. ఆయన ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి. తప్పకుండా ఈ కార్యక్రమం రేపు 17వ తారీఖున ఏదైతే ప్రజా గలం అని చెప్పారో, అంటే ప్రజల యొక్క వాయిస్, ఈ వాయిస్ రేపొద్దున వాళ్ళకి వైసీపీకి ఒక విషంగా మారబోతుంది, గళంలాగా మారబోతుంది. వాళ్ళకి ఈ దెబ్బతో తుడుచుకు పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సత్తా చూపి ఈ 3 పార్టీలు దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి నీతి నిజాయితీ కోసం అనేది తెలుసు. కాబట్టి ఆ విధంగా ఈ ఓటర్ తీర్పు ఇవ్వాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, రేపు 17వ తారీఖున అందరూ కూడా మోడీ గారు విజయవాడ దిగి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. ఈ సభలో ఏమైనా సంకేతం పంపించే ఉందా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లేకపోతే మేనిఫెస్టో రూపకల్పన చేసే విషయాలు కానీ ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు కాబట్టి దాంట్లో ప్రధానమంత్రి గారి ఉపన్యాసం అంటే ఖచ్చితంగా భారతదేశం మొత్తంలో అందరు ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రత్యేకమైన సందర్భం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి అంధకారంలో నెట్టేశారు. ఆ వివరాలు, ఆ విషయాలు, వాటి గురించి సమగ్రమైన సమాచారం ఖచ్చితంగా భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంటుంది. గతంలో జరిగిన మా చర్చల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆయనకు ఎంతో ఆవేదన ఉంది, అభివృద్ధి చెందాలని ఉంది. దానికి సంబంధించిన కొన్ని అంశాలపైన ఖచ్చితంగా రేపు మాట్లాడతారనే నమ్మకం మా అందరిలోనూ ఉంది. అంటే ఇప్పటికి మీరు షేర్ చేసుకున్నారా ఈ అంశాల గురించి? కాస్త ప్రస్తావించాలి, వెనకబడిన ప్యాకేజీల విషయంలో కూడా మనకు ఇంకొక 2 రోజులు ఎదురు చూడండి, మీరు తప్పకుండా ప్రధానమంత్రి గారు దాని గురించి మాట్లాడతారు. ఒక్క నిమిషం, స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ పుల్లారావు కూడా మాట్లాడుతున్నారు. రండి పుల్లారావు. రాజా రమేష్ రెడ్డి ఏంటి కొత్త ప్రత్యర్థులు కాదు, అభ్యర్థులు దొరకని పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతా వైకాపా పార్టీకి. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిన తరువాత ఆ పార్టీలో ప్రకటించిన సమన్వయకర్తలు కానీ లేదా అభ్యర్థులుగా నిర్ణయించబడేటువంటి వాళ్ళు కావచ్చు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వైకాపా పార్టీ సమన్వయకర్తలు కావచ్చు, కాబోయే అభ్యర్థులు కావచ్చు. ముందు నొయ్యి వెనక నొయ్యి వాళ్ళకి ఈరోజు పోటీ చేయాలా వద్దా, చేయకపోతే ఏం చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇంటికి పోతామనే భయాందోళనలో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా నామినేషన్ వేస్తారా వేయరా అనేటువంటి భయం ఎదురు చూస్తూ ఉంది. ఎన్నికల కోడ్ కోసం రాష్ట్రం ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు, ఎప్పుడు చూడలే. రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికల కోడ్ ఈ దుర్మార్గుడు పాలన పోవదని ఎప్పుడు ఇంత ఉత్కంఠగా ఎదురు చూడలే. ఎప్పుడు కోడ్ వస్తుంది, ఎప్పుడు ఇండిపెండెన్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, దుర్మార్గుడు చేతి నుంచి రాష్ట్రం నుంచి అంబేద్కర్ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలవుతుందని కోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. 175 గెలిచేటువంటి అవకాశాలు ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. సర్వే చూశారు. సర్వే గురించి నేను స్పష్టంగా చెప్తున్నాను. 19లో ఇదే ఈ రోజు నిన్న వచ్చినటువంటి సీ న్యూస్ ఏదైతే ఇచ్చారో అది అక్షరాల అమలు జరిగింది. 2019 మేము ఓడిపోయిన చెప్తారంటే రేపు ఈరోజు 20 పార్లమెంట్లు ఇచ్చారు. రేపు కోడ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితులు వాలంటీర్ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి కోడ్ వచ్చిన తర్వాత 25కి 25 పార్లమెంట్లు మళ్ళా ఇదే సీ న్యూస్ రోజులు వచ్చిన వారం రోజులు అందరికీ తెలియజేస్తూ ఈ చెలువు చిలకలూరుపేట ఎన్డీఏ పిలుపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి చిలకలూరుపేట సభ సెంటిమెంట్ గా కూడా నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 2014లో నా ఆధ్వర్యంలోనే అప్పుడు ప్రధానిగా మోడీ గారు కాకముందు నా ఆధ్వర్యంలోనే సభ నిర్వహించాం. 2014 సెంటిమెంట్. ఆనాడు కూడా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. తిరిగి మరలా అదే మా నియోజకవర్గం చిలకలూరుపేటలో